బేసిక్గా ఇలా ఓపెన్గా ఉంటే చాలా ఆనందంగా ఉంటుందని మేము వేసవికాలంలో అనుకున్నాం. మొట్టమొదటి చలికాలంలో బాధపడుతున్నాం ఓపెన్గా ఉన్నందుకు. నిజంగా ఇంతకుముందు సంవత్సరం మరి ఇంత చలి లేదని నా ఉద్దేశం. ఇంతకుముందు చలికాలంలో మనం కట్టుకున్నాం కదా, కానీ ఇంత చలి లేదు. ఇప్పుడు 6:30కే లోపల చలి వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఏదేమైనా కొంచెం కష్టపడండి, బాధపడండి, ఇబ్బంది పడండి, కానీ లాస్ట్లో మాత్రం సంతోషపడతారు, ఇబ్బంది ఏం కాదు. సరేనా? అందరం కూడా ప్రార్థన చేసుకుని కొద్ది నిమిషాలు వాక్యము ఆలోచిద్దాం. అందరూ కూడా ప్రార్థనలోకి వెళ్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మరొక మారు మీ ఘనమైన దివ్యమైన పాదములకు వేలాది వందలాది స్తుతులు స్తోత్రం మేము తెలియజేసుకుంటూ ఉన్నాం. సరే, మనందరం ఎందుకు వస్తాము, ఇలా ఎందుకు కూడుకునేలా చేశారు అంటే దేవుడు ఆ సమయాలలో మనము పర్టికులర్గా ఆ కార్యము జరుగుతున్న వ్యక్తి, అదేవిధంగా దాన్ని చూడటానికి వచ్చిన మనందరము కూడా దేవుని క్రియలను ఒక్కసారి ఆలోచిస్తాము అని. ఈ విషయాన్ని మీరు ఎప్పుడూ కూడా మర్చిపోమాకండి. మనుషులుగా మనకేముంటుంది అంటే మర్చిపోయే గుణం ఉంటుంది. అందుకే ఇజ్రాయేలీలకి ద్వితీయోపదేశకాండం మీరు చదివినప్పుడు వాళ్ళందరికీ ఇచ్చే పర్టికులర్గా ఒక మంచి ఆజ్ఞ ఏమిటి అంటే, మీరు మరొక మీ పిల్లలకు నేర్పించాలి అంటారు. మీరు మరొక జాగ్రత్తగా మీ పిల్లలకు నేర్పించాలి అంటాడు. మీరు మరొక వీటిని జ్ఞాపకము చేసుకొని ఎడల అని అంటాడు. ఎందుకు ఆ మాట పదే పదే అంటుంటాడు అంటే, మనుష్యులుగా మనకి మర్చిపోయే తత్వం ఉంది. ఎప్పుడైతే మర్చిపోతామో అప్పుడు దేవుణ్ణి దేవునిగా మహిమపరచటం మనము కోల్పోతాం. దేవుణ్ణి దేవునిగా మహిమపరచడం అంటే అర్థం ఏంటి అంటే, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలియచేయటం మర్చిపోతాం. అంతేనే కదా? మీకు మేలు చేసిన వ్యక్తిని మీరు మర్చిపోయారు అనుకోండి, ఆ వ్యక్తికి మీరు కృతజ్ఞత ఏమైనా చూపించగలరా? మీరు చేసిన మేలు ఎదుటి వ్యక్తి మర్చిపోయాడు అనుకోండి, ఆ వ్యక్తి మీకు కృతజ్ఞత చూపించగలరా? మీరు అప్పుడప్పుడు ఏమంటారు తెలుసా? అసలు ఆయన అంతా మర్చిపోయాడు, ఏమి తెలియనట్టున్నాడు. అవునా కదా? అంటారా లేదా మీరు? నేను అంత మేలు చేస్తే, నేను అంత ఉపకారం చేస్తే అసలు ఏమీ పట్టనట్టు, ఏమీ తెలియనట్టు, ఏమీ గుర్తులేనట్టు ఎంత సైలెంట్గా ఉన్నారు అని అంటారా లేదా? దాని అర్థం ఏమిటి? మరిచిపోతే కృతజ్ఞత చూపించటం అన్నది మనకి రాదు. అంతేనా కాదా? అదే గుర్తుపెట్టుకున్నామనుకోండి, అమ్మ ఆ తల్లి నాకు ఏది లేని సమయంలో నన్ను ఆదరించింది అని చెప్పి ఆ తల్లి కోసం ఏదో ఒకటి చేయటానికి మనము సిద్ధపడతాం. కాబట్టి మర్చిపోవడం, గుర్తుపెట్టుకోవడం అనే మాటల వెనక ఏమి దాగి ఉంది అంటే, కృతజ్ఞత తెలియచేయటం, తెలియచేయకపోవటం అనే మర్మము దాగి ఉంది. జ్ఞాపకం ఉంటేనే మనము కృతజ్ఞత తెలియజేయగలం. జ్ఞాపకం ఉంటేనే మనం థ్యాంక్స్ చెప్పగలం. జ్ఞాపకం ఉంటేనే ఒక 20 సంవత్సరాల తర్వాత, 30 సంవత్సరాల తర్వాత అయినా మనం వెళ్ళి వాళ్ళకి ఏం చేయగలం? ఏదైనా చేయగలం. ఒక సేవకుడు ఈ విధంగా ఒక ఉదాహరణ చెప్పారనమాట. పాపం ఒక సేవకుడు ఒక చిన్న పూరి గుడిసెలో అలాగే ఆ గ్రామంలోకి వెళ్ళి చిన్న గ్రామంలో పరిచయం చేస్తూ ఉన్నారంట. ఎన్నో సంవత్సరాలు, సుమారు ఆయన యవనస్తుడుగా ఉన్నప్పుడు, లేకపోతే మ్యారేజ్ అయినప్పుడు వయసులో వచ్చి ఇక ముసలివాడు అయిపోయేంతవరకు కూడా అదే ప్రాంతంలో, అదే చిన్న గ్రామంలో సువార్త చేస్తూనే ఉన్నాడంట, ఒక చిన్న మందిరం వేసుకొని. అలాగా సుమారు ఒక 30 సంవత్సరాల పైనే ఆయన పరిచర్య చేస్తూ, 40 సంవత్సరాల పైన పరిచర్య చేస్తున్నప్పుడు చాలామంది వచ్చేవాళ్ళంట, వినేవాళ్ళంట, వెళ్ళిపోయేవాళ్ళంట. అలా 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 ఒకరోజు ఎందుకో మరి ఆ సేవకునికి ఒక ఆయన వచ్చి ఒక 30 సంవత్సరాల తర్వాత ఆ చిన్న పల్లెటూరికి అలా నమ్మకంగా ఉండి ఆ ప్రాంతంలో సువార్త చేసినప్పుడు, వారిని ఒక కాపరిగా వాళ్ళందరినీ కూడా కాచినప్పుడు, ఒక 30-40 సంవత్సరాల తర్వాత ఒక వ్యక్తి కారులో వచ్చి చక్కగా ఆయనున్న ఆ చిన్న గుడిసె లాంటి సంఘంలోకి వెళ్ళి ఆయన ముందు ఒక బ్యాగు పెట్టి ఓపెన్ చేశాడంట. ఇంతకీ ఏంటయ్యా అంటే అందులో 1 కోటి రూపాయలు తీసుకొచ్చి
నేను బాగుగా ఆశీర్వదింపబడ్డాను. కాబట్టి మీకు గుర్తున్నానో లేదో, చిన్నప్పుడు మీరే నాకు వాక్యం చెప్పారు. చిన్నప్పుడు నేనే ఈ గ్రామంలో నుండి మీ మాటలు విని వెళ్ళాను. ఇప్పుడు ఏదో పట్టణం వెళ్ళి చక్కగా నేను బ్రతుకుతున్నాను. అయితే ఇంత బ్రతుకు నాకు ఎలా వచ్చింది అంటే, సేవకుడా నీవు చెప్పిన మాటలున్నాయే, అప్పుడు కానీ మన నడతని కానీ ప్రవర్తనని కానీ వీటన్నిటిని దేవుని ఎడల భయభక్తులు కానీ ఇవన్నీ మీరు నాకు నేర్పించకపోతే నేనేమైపోయేవాడినో. కాబట్టి దీని అంతటికి కారణము దేవుడు. దేవుని తర్వాత స్థానము మీదే. అందుకే నాకు జ్ఞాపకం ఉంది కాబట్టే మీరు అసలు ఇన్ని సంవత్సరాలు ఇదొక్క చిన్న గ్రామానికి ఎలా పరిమితమై పరిచయం చేస్తున్నారు. ఈవెన్ ఆయనకి బ్రాంచ్లు కూడా లేవంట 2-3. ఈనాడు మనము కంపల్సరీ మినిమం బ్రాంచ్లు మెయింటైన్ చేస్తాం, అవునా కాదా? అలా లేకుండా ఎలా నమ్మకంగా ఉన్నావు? నాకు మీ యొక్క త్యాగము గుర్తొచ్చి మీకు కృతజ్ఞత తెలియచేయాలి అని చెప్పి దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడని చెప్పి ఆ యొక్క మనీ ఇచ్చాడంట. అప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసా? ఎంత గొప్ప సేవకుడో. ఆయన చక్కగా ఒక పెద్ద మీటింగ్ పెట్టి ఆ ఏరియాలో ఉన్న దైవజనులందరినీ, లేమిలో ఉన్న దైవజనులందరినీ పిలిపించి తలా 1,00,000 ఇచ్చి పంపించాడంట. అసలు అది వింటున్నప్పుడు అంటే ఇదంతా ఒకటే. ఒక 20-30 సంవత్సరాల క్రితం ఆ వ్యక్తికి చెప్పినటువంటి ఆ బోధ తన కుటుంబీకులుగా లేకపోతే తన యొక్క బిడ్డలుగా ఆ సేవకుడు స్వీకరించి తానుకు చేసిన ఒక మంచి బోధ అతడు 30 సంవత్సరాల జ్ఞాపకం పెట్టుకున్నాడు కాబట్టే మళ్ళీ కృతజ్ఞత తెలియజేయడానికి వచ్చాడనమాట. లేకపోతే వచ్చి ఉండేవాడు కాదు. ఎందుకు ఈ మాట అన్నీ చెబుతున్నాను అంటే, ఈరోజు మీరు పర్టికులర్గా ఓకే కుమారి తల్లి బర్త్డే అయి ఉండొచ్చు. ఆ తల్లి కానీ ఈరోజు కూడుకున్న మనందరము కూడా కొన్ని దేవుని క్రియలను ఆలోచించటానికి మనం కూడుకున్నాం. అందుకే నిన్ను నన్ను ఇక్కడికి నడిపించి ఉన్నాడు. అసలు ఏంటయ్యా ఆయన క్రియలు, ఏంటయ్యా ఆయన పనులు, నిన్ను నన్ను ఏమి వినాలని ఇక్కడికి నడిపించాడు, నిన్ను నన్ను ఏమి జ్ఞాపకం చేసుకోవాలని ఇక్కడికి నడిపించాడు. నేనైనా మీరైనా సరే ఇదిగో ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమానికి నేను ఏ వాక్యం చెప్పాలని ఆలోచిస్తున్నప్పుడు ఒకవేళ ఈ కార్యక్రమం లేకపోతే నాకు ఆలోచన ఉండేది కాదు. ఆలోచన లేకపోతే నేను వాక్యాన్ని ధ్యానించేవాడిని కాదు. అలా ధ్యానించకపోతే నేను లబ్ధి పొందేవాడిని కాదు. చెప్పిన తర్వాత మీరు లబ్ధి పొందేలాగా అయ్యేవారు కాదు. కాబట్టి ఒక కార్యము, ఒక కార్యక్రమం ఏం చేయాలి అంటే దేవుని గూర్చిన క్రియలను మనల్ని ధ్యానించేదిగా, దేవుడు చేసిన ఒక మేలులను మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకునే విధముగా మన ప్రాణములను ఏం చేయాలి అంటే తిరిగి రేపబడేలాగా చేయగలగాలి. అందుకే నేను ఎందుకు అంటున్నానంటే ఈ మాట, మనుషులుగా మర్చిపోయే గుణం ఉంది, మర్చిపోవద్దు మీరు. అసలు ఇజ్రాయేలునికి ఎందుకయ్యా నువ్వు అన్ని మార్లు చెబుతూ వచ్చావు అంటే వాళ్ళందరూ మర్చిపోయారు అంటాడు యథార్థతని. కాబట్టి ఈ మర్చిపోయే స్థితి చాలా కామన్గా మనందరికీ ఉన్నది. అందుకే పేతురు భక్తుడు కూడా ఆయన గ్రంథంలో ఏమంటాడు తెలుసా? పేతురు పత్రికలో, ఇదిగో మీరు ఇవి అన్నీ బాగా తెలుసు, మీకు ఏంటంట, నేను చెప్పే విషయాలన్నీ మీకు బాగా తెలుసు, వాటి యందు మీరు స్థిరంగా కూడా ఉన్నారు, అయినప్పటికీ మిమ్మల్ని ఎల్లప్పుడూ రేపటానికి నేను ఈ మాటలు చెప్పటానికి దేవుడు నన్ను ఈ గుడారంలో ఉంచాడు అని చెబుతాడు ఆ సేవకుడు. ఆ శ్రమలలో ఉన్న ఆ క్రైస్తవ సంఘానికి వాళ్ళకేమి వాక్యం తెలియక కాదు, వాళ్ళకేమి దేవుని మాటలు తెలియక కాదు. అక్కడ రాయబడిన మాట, మీరు సత్యము బాగుగా ఎరిగి దాని యందు స్థిరముగా ఉన్నా కూడా నేను చెబుతున్నాను అంటాడు. ఎందుకంటే మనుషులుగా సత్యము తెలియక పాపంలో పడం. ఇక్కడున్న దేవుణ్ణి ఎరిగిన మనం, దేవుణ్ణి ఎరగని వాళ్ళంటే తెలియక పాపంలో పడతారేమో, కానీ దేవుణ్ణి ఎరిగిన మనము తెలియక అస్సలు పాపంలో పడం, తెలిసే పడతాం, అవునా కాదా? లేకపోతే పడిన తర్వాత తెలిసి వస్తుంది, అవునా కాదా? అవసరమైతే తెలిసే పడతాం, లేకపోతే పడిన తర్వాతైనా మనకి అయ్యో ఇది కాదు కదా అని తెలుస్తుంది. అలాంటి సమయాలలో దావీదు భక్తుడు కూడా అలాగ పడినవాడే. ఆయన తెలియని వ్యక్తి ఏమి కాదు, దేవుని వాక్యాలు బాగుగా తెలిసిన వ్యక్తే. అయితే ఆయన కూడా మరిచిపోతాడేమో అని చెప్పి మనం ఈనాడు జ్ఞాపకం చేసుకున్న వాక్య పఠనముగా 103 అధ్యాయము కీర్తనల గ్రంథం చదివాం. అందులో ఆయన చెబుతున్న మాట ఏంటి తెలుసా? నా ప్రాణమా యెహోవా సన్నిధానాన్ని చేరి
నా ప్రాణమా యెహోవాని ఏం చేయాలంట? సన్నుతించాలి. సన్నుతించడం అంటే కీర్తించటం, ఘనపరచటం, మహిమపరచటం. ఆయన చేసిన ఉపకారములన్నిటిలో దేనిని మరొక అంటున్నాడు. ఇప్పుడు నేను అంటాను, ఎందుకు తన ప్రాణాంతో మళ్ళీ చెప్పుకుంటున్నాడు? మరిచిపోయే అవకాశం ఉంటుంది. మనకు మర్చిపోయే అవకాశం లేకపోతే ప్రతి ఆదివారం సన్నిధానానికి వచ్చి వాక్యం వినాల్సిన అవసరం లేదు. మనకు మర్చిపోయే అవకాశం లేకపోతే ప్రతి బుధవారాలు, గురువారాలు, శుక్రవారాలు, శనివారాలు మధ్యలో క్రమాలకి మనం రావాల్సిన అవసరం లేదు. మర్చిపోయే స్వభావం లేకపోతే గృహకూడికలు అవసరం లేదు. మర్చిపోయే స్వభావం లేకపోతే లక్షలు పెట్టి మీటింగ్స్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఇవన్నీ ఎందుకు దేవుడు చేయమంటున్నాడు అంటే, ఇంకో మాట కూడా చెప్పగలను, మర్చిపోయే స్వభావం లేకపోతే సువార్త కూడా చేయాల్సిన అవసరం లేదు. మర్చిపోయే స్వభావం లేకపోతే వాక్యం ప్రకటించాల్సిన అవసరం కూడా లేదు. అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, ధ్యానించేటప్పుడల్లా ఇవన్నీ తెలిసిన వాక్యాలే, కానీ అన్నీ మర్చిపోయిన వాక్యాలే. అవునా కాదా? అప్పుడెప్పుడో విని అంత బాగున్నది ఈ మాట, కానీ కాలానుగుణంగా నేను మర్చిపోయాను అనే మాటని మీరు అందరూ కూడా ఏం చేస్తారు? చెప్పవలసిన వారే. చెప్తారా చెప్పరా? కంపల్సరీ చెప్తారు. ఎందుకంటే అందరం మనుష్యులమే. కాబట్టి ఈ మరిచిపోయే తత్వం అనేది చాలా మంచిది అంటారు, చెడ్డది అంటారు. కీడు జరిగినప్పుడు మర్చిపోయే స్వభావం అంటే మంచిది అంటారు, మేలు జరిగితే మర్చిపోయే స్వభావం అంటే కొంచెం బాగోదు అంటారు. అవునా కదా? కాబట్టి అది మంచిగా పెట్టారో చెడ్డగా పెట్టారో తర్వాత సంగతి, కానీ దాన్ని మాత్రము మనము జయించగలగాలి. ప్రాణానికి, మన యొక్క హృదయానికి, మన సర్వ శరీరానికి దేవుడు చేసిన ఉపకారములను, మేలులను మర్చిపోయే స్వభావం ఉంది. కాబట్టి ఆ భక్తుడు మళ్ళీ తన ప్రాణముతో చెప్పుకుంటున్నాడు. దేవుని మందిరానికి వెళ్ళి, లేకపోతే దేవుడు ఉన్నటువంటి ఆ యొక్క గుంపు దగ్గరికి వెళ్ళి, నా ప్రాణముతో నేనేమనుకోవాలి తెలుసా? ఆయన చేసిన ఉపకారాలను మళ్ళీ జ్ఞాపకం తెచ్చుకుందాము అని ఆలోచిస్తున్నాడంట. మరి దావీదు భక్తుడు ఇది పాపం చేసిన తర్వాత రాశాడో పాపం చేయకముందు రాశాడో నాకు తెలియదు, కానీ ఆ క్రోనాలజీ నేను ఒకసారి స్టడీ చేయలేదు. కానీ నాకు తెలిసినంతవరకు మ్యాక్సిమం ఏంటంటే ఆల్రెడీ బత్షెబాతో పాపం చేసి తర్వాత దేవుడు శిక్షించిన విధానం తర్వాతే ఇది రాసి ఉంటాడు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, కీర్తనల గ్రంథం 103వ అధ్యాయం చదివితే ఒక 5 పదాలు అక్కడ ప్రాముఖ్యమైనవి. ఈ 5 విషయాలు మీకు గుర్తుండాలి. దేవుడు ఎటువంటి వ్యక్తి అంటే, మొదటిగా దేవుడు క్షమించే వ్యక్తి. ఏ వ్యక్తి? ఈ 5 పదాలు మీకు గుర్తుండాలి. పుట్టినరోజు జరుపుకునే వాళ్ళైనా, వినడానికి వచ్చిన మనమైనా. అర్థమవుతుందా? అందరికీ జ్ఞాపకం ఉండాలి. దేవుడు ఎటువంటి వాడంటే క్షమించేవాడు. రెండోది, దేవుడు ఎటువంటి వాడు అంటే, ఎటువంటి వాడు చెప్పాలి, మీరు చెప్పండి ఏదోటి. దయాదాక్షిణ్యపరుడు, ఇంకా దీర్ఘశాంతుడు, ఇంకా ఓకే. మొదటిది క్షమిస్తాడు అన్నాము. రెండవది ఏం చేస్తాడు అంటే స్వస్థపరుస్తాడు, అంటే నయం చేస్తాడు. ఎవరు? నయం చేసే వ్యక్తి. మూడవది ఏ వ్యక్తి అంటే ఆయన విమోచిస్తాడు. విమోచించడం అంటే ఏంటి తెలుసా? విడుదల కలిగించటం. ఓకే. నాలుగవది ఏం చేస్తాడు? కిరీటం ఇస్తాడు అంట. ఐదవది ఫైనల్గా చక్కగా తృప్తిపరుస్తాడు అంట. ఈ 5 విషయాలు మనం యొక్క ఈ 103 కీర్తనాధ్యాయంలో మనం చదువుతాం. ఓకే, అన్నీ కనపడకపోవచ్చు, కానీ ఒక 3 విషయాలు మాత్రం చాలా గట్టిగా కనపడతాయి. ఇంతకీ ఎందుకు తన ప్రాణాంతో చెప్పుకుని యెహోవా సన్నిధానానికి చేరి ఆయన నామాన్ని ఎందుకు కీర్తించాలి అంటే ఆయన చెబుతున్నాడు కారణాలు. మొదటి కారణం ఏంటంటే ఆయన క్షమించాడు నన్ను, లేకపోతే క్షమించే గుణము కలిగిన వాడు ఆయన. అర్థమవుతుందా మీకు? ఇదిగో నేను బత్షెబాతో పాపం చేశాను, నన్ను క్షమించాడు. నా అపరాధాన్ని, నా దోషాలను ఆయన ఏం చేశాడు? అందుకే మీరు 103వ అధ్యాయం రండి, కీర్తనల గ్రంథం. మొదటి వచనం నేను చదువుతూ ఆలకించండి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును ఏం చేయాలంట?
కీర్తించండి. నా ప్రాణమా యెహోవాను కీర్తించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవకము. ఎందుకు కీర్తించాలి, ఎందుకు ఆయన్ని స్తుతించాలి, ఎందుకు మహిమపరచాలి అంటే మొట్టమొదటి కారణము, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. కారణాలు చెబుతున్నాడు. ఆయన చేసిన ఉపకారాలేంటో కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. అర్థమవుతుందా మీకు? దావీదు తాను చేసిన ఉపకారాలు జ్ఞాపకం తెచ్చుకుంటూ ఆయన ఎందుకు కీర్తించాలో కూడా కారణాలు చెబుతున్నాడు. ఇదిగో నా పట్ల ఏం చేశాడంటే ఆయన ముందు నా పాపాన్ని ఆయన ఏం చేశాడు, క్షమించాడు. నా దోషాన్ని ఆయన ఏం చేశాడు, క్షమించాడు. నా అతిక్రమాలను ఆయన ఏం చేశాడు, క్షమించాడు. ఇదిగో నేను బత్షెబతో పాపం చేసినప్పుడు, తెలియక కాదు, తెలిసే చేసినప్పుడు నా పాపాన్ని ఆయన ఏం చేశాడు, క్షమించాడా లేదా? క్షమించాడు. సరే, శిక్ష ఉంటుంది, శిక్షించడమే క్షమించటం. అది కూడా మీరు తెలుసుకోవాలి. క్షమించడం అంటే ఏ బాధ ఉండదు అనుకోమాకండి, శిక్షించటమే క్షమించటం. అంతేనా కదా? లేకపోతే చంపేస్తారనమాట. పిల్లలు తప్పు చేసినప్పుడు దెబ్బలేస్తామే. ఎందుకు దెబ్బలేస్తాం? ప్రేమించాము, రెండోది క్షమించాము. లేకపోతే ఏం చేస్తాం తెలుసా? చంపేసేవాళ్ళం. అంతేనే కదా? కాబట్టి ప్రేమించాం కాబట్టే ఆయన క్షమిస్తాడు. అందుకే ఆయన ఏమంటాడంటే 13వ వచనం చూడండి, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును అన్నాడు. క్షమించటం అనగా శిక్షించటం, ఇదంతా కూడా ప్రేమే. కాబట్టి దావీదుకు ఒక అవగాహన ఉంది. నేను దేవుణ్ణి ఎందుకు కీర్తించాలి, నేను దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి, ఎందుకు నా ప్రాణాన్ని నేను రేపుకోవాలి, ఆయన చేసిన ఉపకారాలను జ్ఞాపకం చేసుకోమని అంటే మొదటి కారణము, నేను చేసిన దోషాలు, నేను చేసిన పాపాలు, నేను చేసిన అతిక్రమాలు ఆయన క్షమించాడు. క్షమించగలిగే గుణము కలిగినవాడు. ఈ మాట మీకు జ్ఞాపకం ఉండాలి. దేవుని ఎందుకు స్తుతించాలి అంటే, దేవుని ఎందుకు కీర్తించాలి అంటే ఇది నీతిమంతులకు తగినదంట. స్తుతించడం ఏంటిదంట? నీతిమంతులకి. అక్కడ చేయించి కీర్తన గ్రంథం 33వ అధ్యాయం 1వ వచనం చదవండి. అక్కడ చేయించండి ఒకసారి. కీర్తన గ్రంథం 33వ అధ్యాయం 1వ వచనం. నీతిమంతులారా అంటే మనల్నే యెహోవాను బట్టి ఏం చేయాలంట? ఆనందగానము చేయండి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. మన అచ్చ తెలుగులో చెప్పాలి అంటే తగినది. యథార్థవంతులని పిలుచుకుంటున్నాం కదా, పిలువబడుతున్నాం కదా. ఇదిగో నీతిమంతులుగా పిలువబడుతున్నాం కదా. మనందరం ఎవరు నీతిమంతులమేనా కదా? యేసుక్రీస్తు రక్తములో కడగబడిన నీతిమంతులం. ఇంకో మాట చెప్పాలంటే నీతిమంతులుగా ఉండడానికే పిలువబడిన వారం. దాన్నే బైబిల్ భాషలో ఏమంటారు అంటే యేసయ్య రక్తములో పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారే సంఘం. అవునా కదా? అంటే ఇంతకుముందు చేసిన పాపాలన్నీ ఆయన రక్తంలో కడిగేసుకొని ఇకపై పాపం చేయకుండా బ్రతకడానికి పిలువబడ్డ వాళ్ళమే మనందరం. అందుకే మనల్ని ఏమన్నారంటే పరిశుద్ధులు అన్నారు. అందుకే మనల్ని సంఘము అన్నారు. అందుకే పరిశుద్ధ జనాంగము అన్నారు. పరిశుద్ధులకు మరొక పేరు నీతిమంతులు. కాబట్టి నీతిమంతులందరూ చేయాల్సిన పని ఏంటి అంటే, వాళ్ళందరికీ తగిన పని ఏంటి తెలుసా? ఒక టీచర్కి తగిన పని ఏంటి చెప్పండి? పిల్లల్ని ప్రయోజకులు చేసేటట్టు చక్కగా విద్యతో పాటు జ్ఞానం, బుద్ధి అన్నీ నేర్పించటం. అది టీచర్కి తగినది. వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళకి ఏం నేర్పించకుండా ఉందనుకోండి, దాని అర్థం ఏంటి? తగినది కాదు. ఒక పోలీస్ వ్యక్తి యొక్క తగిన పని ఏంటి? చక్కగా న్యాయం పట్ల ఉండటం, తప్పు చేసిన వాడిని శిక్షించటం. తప్పు చేసిన వాళ్ళు బాగు చేసి న్యాయంగా ఉన్న వాళ్ళని తొక్కేస్తే ఏం చేస్తాం? నీ హోదాకి తగింది కాదయ్యా ఇది. అవునా కదా? అలాగే ఇప్పుడు నేనేమంటానంటే ఒక డాక్టర్గా ఉన్నారు, ఆయనకి తగినదేంటి? తోటి వారి ప్రాణాలను రక్షించటం. డాక్టర్ అనగానే తగిన పని వెమ్మట వస్తుంది మనకి. అలాగే నేను ఇప్పుడు అంటాను, దేవుని ఎరిగిన బిడ్డగా, దేవుని ఎరిగిన నీతిమంతునిగా, దేవుని ఎరిగిన యథార్థవంతులుగా, దేవుని ఎరిగిన ప్రజలుగా నీకు నాకు తగిందేంటి? ఆయన స్తుతి చేయటం. ప్రతి ఒక్కరూ చేయాల్సిన పని అది.
దేవుని నమ్ముకున్నాను, నేను యథార్థవంతుని, నేను నీతిమంతుణ్ణి, నేను న్యాయవంతుణ్ణి, నేను పరిశుద్ధుని, నేను పవిత్రుణ్ణి అని నీవు నేను చెబుతున్నామంటే దానికి తగిన పని ఏంటి అంటే ఆయన్ని స్తుతి చేయటం. ఆయన సన్నిధానానికి చేరి నీ ప్రాణాన్ని నువ్వు రేపుకొని అవసరమైతే ఒకరోజు మానేసో పని, పోతే పోయింది ఒకరోజు జీతం. అవునా కదా? ఏ పెళ్ళికి పెట్టానో సెలవు అనుకొని, ఏ చావుకి పెట్టానో సెలవు అనుకొని అప్పుడు బాధపడం కదా పోయినట్టు. కాబట్టి అలాగే అనుకోండి. లేకపోతే 8 గంటలు కష్టపడి వచ్చాము, సాయంత్రం ఖాళీగానే ఉన్న అనవసరమైన వాడు చేయడం కంటే కూడా 1 గంట కూర్చుందాం, అసలు దేవుడు ఏం చేశాడు నా పట్ల అని ఆలోచిస్తే లెక్కకు మించి విస్తారమైన మేలులు నీ పట్ల నా పట్ల కనిపిస్తాయి. తల్లి గర్భము మొదలుకొని పడినది మొదలుకొని చచ్చిపోయేంతవరకు ఇప్పుడు నీకు ఎన్ని సంవత్సరాలు వచ్చాయి? అన్ని సంవత్సరాల వరకు నువ్వు అడగలేదు తల్లిపాలు కావాలని, కానీ ఆయనే పెట్టాడు. అవునా కాదా? తల్లిపాలు లేకపోతే భూమి మీద బతికి బట్టగట్టలేం. చిన్నప్పుడే మనకి వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోద్ది అనమాట. నువ్వు నేనేమన్నా అడిగామా? అడగలేదే. ఎవరు పెట్టారు మరి? నువ్వు నేను అడిగామా? భూమి నువ్వు, సూర్యుడు నువ్వు, చంద్రుడు నువ్వు, లేకపోతే గాలి నువ్వు, లేకపోతే ఇంత గొప్ప తల్లిదండ్రులను నువ్వు ఇవ్వు అని అడిగామా మనం ఏమన్నా? మీ తల్లిని, మీ తండ్రిని, మీ ఇంట్లో అన్నదమ్ములను, వీటన్నిటిని చూస్తున్నప్పుడల్లా మీరు దేవుని స్తుతించకుండా ఉండకూడదన్నమాట. అలాగా తల్లి గర్భమున పడినది మొదలుకొని నా ప్రాపకుడవు, నా పోషకుడవు నీవే కదా. నీ చేతులు నన్ను మించాయి, నీ కన్నులు నన్ను చూచాయి. ఆ 33 అధ్యాయం చదవండి. ఇంటికి వెళ్ళిన తర్వాత కీర్తన 33, 103 2 ప్యారలల్గా చదవండి. ఆయన అంటాడు, నువ్వు నా మీద దృష్టి ఉంచి ఉన్నావు, నా క్రియలు నువ్వు బాగుగా చూస్తున్నావు. ఈ విధంగా మీరు పుట్టినప్పటి నుండి ఇప్పుడు ఒక్కొక్కరం ఎన్ని సంవత్సరాలు అయితే వచ్చాయో అన్ని సంవత్సరాలు కూడా అన్ని మేలులతో దేవుడు నిన్ను నింపాడు. తల్లిదండ్రులు లేని పిల్లల్ని ఎంతోమందిని చూస్తున్నాం. ఇదిగో తినడానికి నోచుకొని పిల్లల్ని ఎంతోమందిని చూస్తున్నాం సమాజంలో. అసలు అవన్నీ చూస్తున్నప్పుడల్లా దేవా నన్ను గొప్ప స్థితిలో ఉంచు. వాళ్ళని చులకను చూడడం మన ఉద్దేశం కాదు. నన్ను గొప్ప స్థితిలో ఉంచావు. ఎందుకు ఉంచావంటే మళ్ళీ వానికి సహాయం చేయడానికే. ఒక లేనివాడిని చూసినప్పుడు, అయ్యో ఒక తల్లిదండ్రులు లేనివాడిని చూసినప్పుడు నాకు 2 మంచి తల్లిదండ్రులు ఉన్నారే, నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నన్ను చక్కగా చూసుకొని ప్రేమగా చూసుకునే తల్లిదండ్రులు ఉన్నారే, నా తోబుట్టువులు ఉన్నారే, నా కుటుంబం ఉన్నారే, నా బలగం ఉన్నారే, ఇదిగో నాకు ఒక మంచి సంఘం ఉందే. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏం చేయాలి తెలుసా? ఆయన్ని స్తుతించాలి. అందుకే బైబిల్లో అన్నాడు, ఆయన చేసిన ఉపకారాలను జ్ఞాపకం తెచ్చుకుంటే మనకి సరిపోదు ఈ జీవితం. లెక్కలేనన్ని మేలులు, లెక్కలేనన్ని ఉపకారములు. అందుకే ఒక క్రైస్తవునికి నిజముగా తగిన పని ఆయన స్తుతించటం. ఆ స్తుతించటములో మీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటి అంటే, 1 నా పాపములను క్షమించాడు, నా దోషాలను క్షమించాడు, నా అతిక్రమాలను క్షమించాడని ఒక అవగాహన ఉండాలి. 2వది అక్కడ అన్నాడు 103 అధ్యాయంలో, సంకటములను ఏంటంటే సంకటములు అంటే ఏంటి? రోగాలు. ఏంటి అంట? రోగాలు. ఆ రోగాల నుండి మనల్ని స్వస్థపరచువారు ఎవరు? యెహోవాయే. లోకంలో ఎన్ని రోగాలు ఉంటున్నాయో, ఎన్ని రోగాలతో వ్యక్తులు చనిపోతున్నారో. ఈరోజు మనం పుట్టినరోజు జరుపుకుంటున్నామంటే, ఈరోజు నీవు నేను కూడా ఈ పుట్టినరోజులో కూర్చున్నాము అంటే మనకి అనేక రోగముల నుండి ఆయన మనల్ని కాపాడాడు. అసలు నిర్గమాకాండంలో ఎంత క్లియర్ కట్ మాట ఉంటుందో ఒకసారి ఆ మాట చదవండి. 15 అధ్యాయము 6 నిర్గమాకాండ 15 అధ్యాయము. యెహోవా నిర్గమాకాండము 15 అధ్యాయము 26వ వచనము. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులైన ఎడల, కట్టడలన్నిటిని అనుసరించిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగములలో ఏది మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. భౌతికమైన రోగాలే, వేరే రోగాల గురించి చెప్పట్లేదు. ఐగుప్తులకు చేసింది భౌతికపరమైన రోగాలే. గడ్డల రోగం, మనగా క్యాన్సర్ రోగంతో మొత్తాడు.
ఐగుప్తులకు అందరికీ చేసింది ఏంటిది? శరీరపరమైన రోగాలే, శరీరపరమైన ఇబ్బంది, బాధలను కూడా చెప్పొచ్చు. సంకటములు అంటే తినడానికి లేకుండా ఉన్నట్లు చేస్తాడు. ఎలాగా? మిడతల దాన్ని పంపించేసి. కూర మొక్కలు లేవు, జంతువులన్నిటిని చంపేశాడు, మాంసం లేదు. అందరికీ పొడల రోగం తెప్పించేశాడు. మీరు అన్నీ చూస్తే వీటన్నిటిని కలిగించిన వాడు ఎవరు? ఒక యెహోవా కలిగించాడంటే దాని అర్థం ఏంటి అంటే ఆయన శిక్షించాడని కాదులే, కానీ మన ద్వారా మనం తెచ్చుకున్నామని. మీకు బాగా జ్ఞాపకం ఉండడానికి ఉదాహరణ చెబుతాను. ఇదిగో, ఒక వ్యక్తి అలైంగిక సంబంధం పెట్టుకోవడం తప్పని దేవుడు చెప్పినప్పుడు దాని ద్వారా వచ్చే వ్యాధితో చచ్చిపోతాడు. అవునా కాదా? దాని అర్థం దేవుడు శిక్షించాడు అనకూడదు. దేవుడు చెప్పిన మాటని నువ్వు మేరకపోవడం వల్ల శిక్ష తెచ్చుకున్నావు. సేమ్ అంతే. ఆ కోణంలోనే మీరు ఆలోచించాలి. దేవుని మాట వినకపోవడం వల్ల మనం శిక్ష తెచ్చుకున్నాం. ఇదిగో, భార్యను ప్రేమించు అన్నాడు, ప్రేమించలేదు కాబట్టి నిన్ను భార్య వదిలేసేలా చేసుకున్నావు. ఇదిగో, భర్తకు లోబడి ఉండమని దేవుడు చెప్పాడు, అలా లోబడి ఉండలేదు కాబట్టి నువ్వు భర్త లేని దానిగా ఉంటున్నావు. ఆ యొక్క వాక్యం మీరిన దానికి నువ్వు తెచ్చుకున్న శ్రమ అంతే. దేవుడు పర్టికులర్గా శిక్షించడు. అసలు ఆయన శోధకుడు కాదు. ఈ అవగాహన మీకు ఉండాలి. చాలా చిన్న తినలేరనమాట. లేకపోతే దేవుడే శిక్షిస్తున్నాడు అనుకుంటాం. లేదు లేదు, ఆయన మాట వినకపోవడం వల్ల మనం తెచ్చుకుంటున్నాం. అంతేనా కదా? ఇంకో మాట చెప్పాలంటే, ఇదిగో నువ్వు ఒకరిని చంపేసి జడ్జి గారు నాకు అన్యాయంగా ఉరిశిక్ష చేశాడు అనకూడదు. కానీ ఉరిశిక్ష చేసింది ఎవరు? జడ్జి గారే. కానీ జడ్జి గారు కూడా లేదు ఉరిశిక్ష, ఆ న్యాయంలో ఉంది. అంతేనా కదా? ఆ న్యాయం ప్రకారము జరిగిందంతే. సేమ్ అంతే. దేవుని వాక్యము న్యాయం, లా. అందుకే దీన్ని ధర్మశాస్త్రం అన్నారు. ధర్మశాస్త్రం అంటే ఇంగ్లీష్లో లా. ఈ వాక్య ప్రకారంగా నువ్వు నేను చేయలేదు కాబట్టి శిక్ష. కాబట్టి దేవుని అన్యాయస్తుని చేయమాకండి. అసలు దేవుడు శోధకుడే కాదు. కాబట్టి ఈ విధంగా నేను ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, దేవుడు కంపల్సరీగా స్వస్థపరచువాడు. ఆ మాట మీరు మర్చిపోకూడదు. మూడవదిగా ఆయన మనకి ఏం చేస్తాడంట? అక్కడ చదవండి 103 అధ్యాయంలో. విమోచించువాడు అంటే మీరు అన్నారు ఇందాక, వెల ఇచ్చి విడుదలించటం, విడుదల ఇవ్వటం. అవునా కదా? 1,00,000 రూపాయలు అప్పు ఉన్నావు అనుకో, వాడు వచ్చి మీ ఇంటిని ఖాళీ చేయమన్నాడు అనుకో, మీ ఇంటిని జప్తు చేస్తామన్నాడు అనుకోండి. అప్పుడు ఎవరో ఒక వ్యక్తి వచ్చి నువ్వు ఇవ్వాల్సిన 1,00,000 రూపాయలు ఇచ్చి నీ ఇంటిని విడిపించాడు అనుకోండి. అప్పుడు ఏమంటామంటే నిన్ను విమోచించారు అంటాం, విడుదల చేయటం. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే అతన్ని పాపము నుండి విడుదల చేశాడు. మీకు తెలుసో లేదో, మళ్ళీ ఎక్కడ దావీదు వ్యభిచారం చేశాడు మీకు కనపడదు. అవునా కదా? పాప నైజం చాలా డేంజర్. పాపాన్ని జయించలేకే మన బాధలన్నీ, ఈ శరీరాన్ని జయించలేకే మన బాధలన్నీ. అవునా కదా? ఇంకా న్యాయం అక్కడ మనము స్వస్థపరచడం అనే మాట విన్నాం కదా. ఆత్మీయంగా తీసుకున్న నడినెత్తి మొదలుకొని శరీరం అంతా కూడా మనల్ని ఏమన్నాడు దేవుడు? మీరు వ్యాధి కలిగిన వాళ్ళు అన్నారు. మీ నడినెత్తిలో వ్యాధి ఉందన్నాడు. మన ఆలోచనలు సరైనవి కావు. మీ హృదయము ఘోరమైన వ్యాధి కలిగిందన్నాడు. మన హృదయము సరైనది కాదు. మీ శరీరం అంతా కూడా పుళ్ళు ఉన్నాయని చెప్తాడు వాక్యంలో. గాయములు, పచ్చి పుండ్లు. శరీరానికి గాయము, పచ్చి పుండ్లు ఏంటి? నడినెత్తి బాగలేదు, హృదయము బాగలేదు, శరీరము బాగలేదు, అంటే ఆధ్యాత్మికంగా కూడా బాగలేదు. దానిలో ఉండే ఆ పాపం ఉందే, దాన్ని క్షమించాడు. ఆ పాపం అనే రోగం నుండి నయం చేశాడు. నయం చేసి వదిలేయలేదు ఆయన, మళ్ళీ ఆ పాపంలో పడకుండా కూడా ఆపుతున్నాడు. దేవుడు రక్షించేవాడంటే అర్థమేంటి తెలుసా? నువ్వు పాపం చేసావు, గొయ్యుందని నేను చెప్పాను. ఈ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి. గొయ్యుందని నేను చెప్పాను, వెళ్ళిపోయి పడిపోయావు. అప్పుడు నేను అన్నాను, అయ్యా నువ్వు చెప్పావయ్యా, నన్ను క్షమించు